మీరు వేసే ప్రతి ఓటు రాముకి నాకు వేసినట్టే నేను భావిస్తా. అదొక్కటి మరి గుర్తుపెట్టుకోండి. అంటే అనవసరంగా వాళ్ళ అందరం కష్టపడుతున్నాం, మీరు పడుతున్నాం, మేము పడుతున్నాం. ఈ దుర్మార్గుడిని కొడాలి నానిని గుడివాడ నుంచి ఉరకలేసే విధంగా మీరు పనిచేయాలి, పరిశీలించాలని. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, ఏ విధంగా మోసపోయాం, సొల్లు కవర్లు విన్నాం, మాయమాటలు విన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దానికి మనం ఎదురు ఉండాల్సిందే. ఉరకలేంచాలి, గుడివాడించాలి. చేస్తారా? మీ అందరి సహకారం కావాలి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి దయచేసి. ఇవాళ మన పిల్లలు ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ప్యాకాట్లకి, గంజాయికి, క్యాజినోలకి, దోపిడీలకి, కబ్జాలకి. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఒకసారి ఆలోచించేయండి. మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మంచి సంప్రదాయం. ఈ రోజున సుధాకర్ తమ్ముడు ఈ వార్డులో అనాది కాలం నుంచి ఇక్కడ నివసిస్తున్న పెద్దలందరికీ సన్మానం చేయడం, ఇదంతా పిల్లర్స్ మీ గుడ్మెన్పేటకి. ఈ పునాదురాలు ఇవన్నీ. ఎందుకంటే ఎంతో సేవ చేసిన వాళ్ళు కష్టాలు చూశారు, నష్టాలు చూశారు. ఇవాళ దేనికోసం మనం ఈరోజు సమావేశం చేసిన ఆలోచన చేయాలి. ఓ రాక్షస పాలన అంతం చేస్తా కోసం కృషి చేయాలి మనందరం. ఏ విధంగా సమాజం ఎటు వెళ్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఎంతోమంది యువకులు నాతో మాట్లాడుతూ నేను చెప్తాను ఏంట్రా ఏం చేస్తున్నారని కొంచెం బాధేస్తుంది. మనకి ఒక సిస్టంలో మనం ఉన్నాం, ఒక పద్ధతిలో మనం సమాజంలో ఏదైనా మేలు చేస్తా ప్రయత్నించాలే కానీ కీడు చేస్తా చేయకూడదు. అది వంటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, చాలా సంతోషం. దయచేసి పెద్ద ఆయన వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు, కోటయ్య గారు కానీ, సుందరయ్య గారు అందరూ కూడా నాతో కలిసి ప్రయాణం చేశారు 5 సంవత్సరాలు. చుక్కలు చూపించారు మనందరికీ. గుర్తుపెట్టుకోండి, అనేక ఇబ్బందులు పడ్డాం, పోలీస్ స్టేషన్లు పడ్డాం, అధికారులతో ఇబ్బంది పడ్డాం, అన్నిటికీ పోరాటాలు చేశాం మనం. వాళ్ళు మన స్వేచ్ఛ మనకు కావాలి. ప్రజాస్వామ్యం మనం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడో అవన్నీ మనం పొందాలంటే పోరాటంగా మనం రేపు 24లో పనిచేయాలని చెప్పి నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. 2014 ఎలక్షన్ చూసాం, 2019 ఎలక్షన్ చూసాం. రిజల్ట్ ఎట్లా ఉందో మీ బూతులు, మీ వార్డులే చెప్తాయి. చాలా బాగా చేసింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మీ ప్రాంతంలో. ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా అటు చైర్మన్గా గెలవుతుంది కానీ నేను కానీ రెస్పాండ్ అయ్యేవాళ్ళం. కమ్యూనిటీ హౌస్ ఏర్పాటు చేశాం, వాటర్ ట్యాంకులు కట్టాం. 3 కోట్లతో ఆనాడు శాంక్షన్ చేసింది అది అమృత్ స్కీమ్ కింద. రోడ్లు వేసాం, కల్వర్ట్లు కట్టాం. ఇబ్బంది వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళం. ఇంత సర్వీస్ చేసాం మనం. కానీ రిజల్ట్ ఏంటి? కానీ ఇవాళ ఒక తాటి మీదకి వస్తేనే ఈ ప్రభుత్వాన్ని, ఈ కొడాలి నానిని అడ్డుకట్టేసే శక్తి మనకు వస్తుంది. దాన్ని మనం విభజించి మనలో మనకి విభేదాలు సృష్టించేది ఎవరు? కొడాలి నాని. ఆ స్వార్థం కోసం వాళ్ళ దగ్గర 5,000 కోట్లు దోసుకున్నారు ఈ 5 సంవత్సరాల్లో. ఎన్నిసార్లు చెప్పినా మరి నమ్ముతున్నారు నాకు తెలియదు, మాకు అన్ని ఆధారాలతో ఉన్నాయి. వాళ్ళు ఆడు చేసేది ఆడు స్వార్థం కోసం దేనికైనా సిద్ధమాడు. ఏ కుటుంబం నాశనం అయిపోయిన బాధలేదు. గతంలో జరిగిన నష్టాన్ని ఈరోజు పొడుచుకుందాం అందరం, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు సహకరిస్తాను. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎందుకని ఇవాళ రెక్కాడితే డొక్కాడు. ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకుని కూలి పనిచేసుకుని జీవించే కుటుంబాలు మీ అన్ని. మీ కళ్ళు మీరు పోడ్చుకోబాకండి. మీకు సిన్సియర్గా పనిచేస్తారు రాము. ఎందుకంటే గతంలో సంవత్సరం నుంచి ఆయన ఏ పనితనం చూస్తున్నాం. నాకు తెలిసే మీకే చాలా మంది తెలుసు ఏ విధంగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మీ ప్రాంతానికి ఉపయోగపడతాడు. అదే అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కూడా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. యువతకి ఏవైతే సప్లాన్ ద్వారా, నిధుల ద్వారా, లోన్స్ కానీ ఏవైతే మీకు హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. ఈ యొక్క ఎలక్షన్స్ ఒక అవకాశం మాకు ఇచ్చి రాముని గెలిపిస్తే ప్రార్థిస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.